మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి. నేను ఇక్కడికొస్తే ఫోన్ ఎక్కువగా చూస్తే అమ్మా నాన్నతో ఎక్కువగా గడిపినట్టు ఉండదని ఫోన్ పక్కన పెడతాను కొంచెం టైము. కానీ నాన్న మాత్రం ఇక్కడికొచ్చినా లేదా మన ఇంటికొచ్చినా మాత్రం పిల్లలనైనా, మా వారినైనా, నన్నైనా "అరే! అమ్మ వీడియోలు పెట్టి ఫోన్ ఇటియండ్రా" అని నాన్న ఫోన్లు చూస్తా ఉంటాడు. మళ్ళీ చూసేవాడు తనలో తానే నవ్వుకుంటాడు, మాట్లాడుకుంటాడు. ఏమంటాడంటే ఫోన్ చూసుకుంటా, "అరే! ఈ మాటలన్నీ ఎక్కడ నేర్చుకొచ్చినవురా నువ్వు? నిన్ను 6వ తరగతిలోనే అనవసరంగా మధ్యలో ఆపేసాను గానీ మంచిగా చదివించినట్టయితే ఇప్పుడు ఎక్కడో జాబ్ చేస్తూ ఉండేవాడివి" అని అంటాడు. సర్లేండి, ఎవరికి ఎంతలో ఉందో అంతే ఉంటుంది. అయినా పర్లేదు, ఇప్పుడు నాకు బాగానే ఉంది. నష్టం కష్టం ఏం లేదులేండి. కానీ నేను అంటుంటాను అమ్మా నాన్నని, "అమ్మా నేను ఇలా వీడియోలు తీస్తున్నాను కదా, మీకు ఏమైనా ఇబ్బంది ఉందంటే" "మాకేం ఇబ్బంది రా, నువ్వేమైనా పిచ్చి పిచ్చి వీడియోలు తీస్తున్నావా? నువ్వేంటో మాకు తెలుసు, నువ్వేంటో మీ ఆయనకి తెలుసు, నువ్వేంటో ఇప్పుడు నిన్ను చూస్తున్న జనాభాలందరికీ తెలుసు" అని అంటారనమాట. నిజమేనండి, వాళ్ళు అంత మాట ఏమీ తెలియని వాళ్ళు ఆ మాట అన్నారు. నేను కొంతమందికి తెలియజెప్పాలనుకుంటున్నా ఏమంటే, యూట్యూబ్ అంటే బూతు కాదు, యూట్యూబ్ అంటే చెడు కాదండి. యూట్యూబ్లో మంచి చెడు రెండూ ఉంటాయి. ఎలా అంటే గొప్ప గొప్ప వాళ్ళు మనల్ని మంచి దారాల్లో నడిపించే ప్రవచనాలు ఉంటాయి. అలాగే కొంతమంది ఉంటారు చెడ్డీలు మిడ్డీలు వేసుకొని చెడు పనులు చేసేది ఉంటుంది. కాకపోతే మనం ఎంచుకున్న దారిని బట్టి మన వీడియోలు ఉంటాయి. యూట్యూబ్ అంటే చెడు కాదు. టీవీ ఎలాగో యూట్యూబ్ కూడా అంతే. టీవీలో మంచి చెడు ఎలా ఉంటుందో, సినిమాలో మంచి చెడు ఎలా ఉంటుందో, మనుషుల్లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఎలా ఉంటారో యూట్యూబ్ కూడా అంతే అండి. మంచి చూపిస్తే మంచి, చెడు చూపిస్తే చెడు.